హాయ్ అండి. ఈరోజొచ్చేసి మా పిన్ని చేత్తో చేసిన పాయసం అయితే మీకు చూపిస్తున్నా. అన్నం అలాగే పెసరపప్పుతో ఈరోజైతే పాయసం అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు గూడా ఇష్టంగా తింటారండి. అయితే ఈ పాయసం చేయాలంటే ముందుగా బియ్యాన్ని అలాగే పెసరపప్పుని నానబెట్టాలండి ఒక అరగంట సేపు నీళ్ళల్లో. ఇంకా బియ్యం, పెసరపప్పు నానిన తర్వాత ఉడకబెట్టుకోవాలండి. అన్నం ఉడికినిచ్చినట్టు అలా ఉడకబెట్టుకోవాలి. అది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అన్నం కొంచెం ఉడకడానికి వచ్చిద్ది కదా! అలా ఉడికినప్పుడు ఈ బెల్లం పొడైతే వేసుకోవాలండి. ముందుగానే దంచుంచుకున్న బెల్లం అయితే. నేనెప్పుడైనా సరే ఈ పాయసం చేసేటప్పుడు పాలు పోసిన తర్వాత బెల్లం అయితే వేస్తాను. కానీ మా పిన్ని అయితే ఫస్ట్ బెల్లం పొడేసుకున్న తర్వాత మనం పాలైతే కాచి చల్లార్చిన తర్వాత ఆ పాలైతే పోసుకోవాలని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడైతే అన్నము, అలాగే పెసరపప్పు, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా! అన్నం కొంచెం బాగా చిమిడింది. ఇంకొంచెం బాగా ఉడకడానికి పాలు మనం బాగా చిక్కటి పాలండి. నీళ్ళు గూడా కలపలేదు. పాయసం టేస్టీగా రావాలంటే పాలల్లో ఒక చుక్క నీళ్ళు కూడా కలపకుండా ఇలా పోసుకొని చేసుకుంటే ఈ స్వీట్ అనేది చాలా బాగుండిద్దంటండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా సరే మరీ అంత చిక్కటి పాలైతే పోయనండి. కొంచెం వాటర్ కలిపి అలా చేసుకుంటా గానీ మా పిన్ని చిక్కటి పాలతో ఈ స్వీట్ అయితే చేశారు. నిజంగా చాలా బాగుంది. ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయ్యేమి వేయలేదండి. లాస్ట్‌లో ఒక 4, 5 ఇలాచీలు దంచేసేశారు. ఇంకా ఫస్ట్ స్వీట్ పెట్టమంటే స్వీట్ తింటే అన్నం తినరని చెప్పి ఫస్ట్ మా పిన్ని అయితే ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడేసి నాకు కొంచెం వేసిచ్చారు. అది కూడా చాలా బాగుంది రోటి పచ్చడి. ఇంకా చుక్కుడుకాయ టమాటా క్యాప్సికమ్ అయితే చేశారు ఇంకా ఆ రోజు. ఇంకా అది కూడా తిన్న తర్వాత నాకైతే కొంచెం వేడి వేడి పాయసం లాస్ట్‌లో ఇంకా ప్లేట్‌లో ఏసి కొంచెం నెయ్యి వేసి ఇంకా వేడి వేడిదిస్తే నిజంగా అండి ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను చేసిన స్వీట్ అన్నిట్లోనూ ఇది ఎన్నోసార్లు చేశా. కానీ ఇంత టేస్ట్ అయితే రాలేదు గానీ, మా పిన్ని చేసిన పాయసానికి అయితే చాలా టేస్టీగా అలాగే చాలా బాగుందండి. అలాగే చాలా సింపుల్‌గా చాలా త్వరగా చేశారు ఇది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.